మిత్రులారా, తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరమైన మదురైలో జరిగే చిత్తరై తిరువిళా లేదా చిత్తరై మహోత్సవం వీడియోతో మరోసారి మీ ముందుకు వచ్చాను. ఈ సచిన్ దేశపాండే. శ్రీ మధుర మీనాక్షి అమ్మవారు కొలువైయున్న దివ్యక్షేత్రము మదురై పట్టణము ఒకప్పుడు పాండ్య రాజ్యానికి రాజధాని. భక్తి, సంస్కృతి, సాంప్రదాయాల మహానగరము మదురై పట్టణం. ప్రతి సంవత్సరము అశేష జనాన్ని మరియు భక్తులను ఆకర్షించే ఉత్సవం ఈ చిత్తరై తిరువిళా లేదా చిత్తరై మహోత్సవం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగే ఇతర ఉత్సవాలలో అతి ముఖ్యమైనది ఈ చిత్తరై మహోత్సవం. ప్రతి సంవత్సరము 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం అటు శైవం మరియు వైష్ణవ సాంప్రదాయాలకు కలయికగా ఈ ఉత్సవం గుర్తింపు పొందినది. పురాణాల ప్రకారము మదురై నగరానికి చిత్తరై పండుగ ఒక ప్రత్యేక పండుగ. తమిళ సంవత్సరంలో చిత్తరై మాసం అనగా ఏప్రిల్ మరియు మే నెలలలో ఈ మహోత్సవం జరుగుతుంది. 2026వ సంవత్సరంకు గాను చిత్తరై మహోత్సవము ఏప్రిల్ 19న ప్రారంభమై మే నెల 5 లేదా 6వ తేదీన ముగుస్తుంది. ఈ దివ్య మహోత్సవము కోడియేట్టం అనే ఘట్టంతో ప్రారంభమై మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకము, శ్రీ మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వరుల తిరుకల్యాణము, రథోత్సవము, కల్లల్గర్ ఎత్తివేవై, తర్వాత వైగేయి నదిలో కల్లల్గర్ దిగే మహోత్సవంతో సమాప్తమై చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగుస్తుంది. రండి, ఈ దివ్య మహోత్సవంలో ఉండే వివిధ ఘట్టాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఒక పవిత్ర ధ్వజాన్ని పూజలు, హారతుల మధ్యన ఎగరవేస్తారు. ఈ వేడుకను కోడియేట్టం లేదా కోడియేట్రం అని అంటారు. ఈ ఘట్టంతో చిత్తరై మహోత్సవం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారము శ్రీ మీనాక్షి అమ్మవారు సాక్షాత్ పార్వతీదేవి యొక్క స్వరూపం. మలయ వంశంలో పుట్టిన శ్రీ మీనాక్షి అమ్మవారి యొక్క కళ్ళు మీనా అంటే చేపల వలె ఉండుటచే ఆమెకు మీనాక్షి అనే పేరు పెడతారు. మీనాక్షి అమ్మవారు పెరిగి పెద్దదై మదురై రాజ్యానికి పట్టపురాణి అవుతారు. ఈ ప్రసంగాన్ని పురస్కరించుకొని ఈ మహోత్సవంలో 2వ ఘట్టమైన శ్రీ మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకము చేస్తారు. మూడవ ఘట్టం అతి ముఖ్య ఘట్టం, శ్రీ మీనాక్షి అమ్మవారి తిరుకల్యాణం. శివుడి రూపంలో వచ్చిన శ్రీ సుందరేశ్వరుడిని పార్వతీ స్వరూపమైన శ్రీ మీనాక్షి అమ్మవారికి దివ్య కళ్యాణము జరుగుతుంది. శ్రీ సుందరేశ్వరుడు మదురై పట్టణానికి శోభాయాత్ర ద్వారా వచ్చి శ్రీ మీనాక్షి అమ్మవారిని వివాహం ఆడతారు. ఈ దేవతల వివాహం తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు మదురై పట్టణానికి తరలి వస్తారు. పూలతో అలంకరించిన మండపము, వేదాంతాల మధ్య జరిగే ఈ కళ్యాణ ప్రసంగం భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపుతుంది. శ్రీ మీనాక్షి అమ్మవారి తిరు కళ్యాణం అనంతరం 4వ ఘట్టము రథోత్సవం. భారీ రథాలలో దేవతలను ఊరేగిస్తూ మదురై వీధులన్నీ భక్తి తరంగాలతో మారుమోగిపోతాయి. వేలాది మంది భక్తులు కలిసి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకుంటారు. శ్రీ మహావిష్ణువు తన చెల్లి అయిన శ్రీ మీనాక్షి అమ్మవారికి కన్యాదానము జరిపి
సుందరేశ్వరితో వివాహము జరిపించడానికి మదురై పట్టణం నుండి బయలుదేరుతారు. శ్రీ మహావిష్ణువు కల్లెల్గర్ అనే రాజు రూపంలో మదురై పట్టణం నుండి 24 కిలోమీటర్ల దూరంలో గల అల్గర్ దేవాలయం నుండి మదురై పట్టణానికి బయలుదేరుతారు. ఈ 5వ ఘట్టము అల్గర్ దేవాలయం నుండి ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన శ్రీ కల్లర్ స్వాముల వారు మదురై పట్టణం చేరేలోపే వివాహ ముహూర్తము దాటిపోతుంది. ఇక్కడ మదురై పట్టణంలో శ్రీ మీనాక్షి అమ్మవారికి మరియు శ్రీ సుందరేశ్వరుడికి అంగాంగ వైభవంగా వివాహము జరిగిపోతుంది. శ్రీ కల్లర్ స్వాముల వారు మదురై పట్టణం పొలిమేర్లలో ఉన్న వైగై నదీ ప్రాంతం చేరేటప్పటికీ తిరుకల్యాణం జరిగిపోయిన విషయము తెలుసుకుంటారు. ఇక చేసేది లేక నిరాశతో శ్రీ కల్లర్ స్వాముల వారు వెనుదిరిగి వైగై నదిలోకి ప్రవేశిస్తారు. ఈ సన్నివేశము ఈ మహోత్సవంలో ఎంతో ప్రధానమైంది. లక్షలాది భక్తుల ప్రార్థనల మధ్య శ్రీ కల్లల స్వాముల వారి విగ్రహము వైగై నదిలోకి దింపుతారు. పూర్వకాలంలో ఈ మహోత్సవంను 2 భాగాలుగా చేసేవారు. మొదటి భాగంలో శ్రీ అమ్మవారి తిరుకల్యాణము రథోత్సవం వరకు ఒకప్పుడు చేసేవారు. తర్వాత కొంతకాలానికి శ్రీ కల్లల్గర్ స్వాముల వారి ప్రయాణము మరియు వైగై నదిలో ప్రస్థానము ఇంకొకప్పుడు చేసేవారు. కానీ 17వ శతాబ్దంలో అప్పటి రాజులైన శ్రీ తిరుమలై నాయకర్ ఈ 2 భాగాలను కలిపి ఒక మహోత్సవంగా జరిపించడము ప్రారంభించారు. ఇది శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల కలయికకు ఒక ప్రతీతి. ఈ చిత్తరై మహోత్సవంతో పాటు మరిన్ని ఉత్సవాలు శ్రీ మదురై అమ్మవారి సమక్షంలో జరుగుతాయి. వీటిని పిలిపించడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.